హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను మీ అపర్ణ. ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నానండి. 1/2 kg మటను నేను కడిగేసి పెట్టాను. దీనికి మసాలా రెడీ చేసుకుందాము. 1/2 kg మటన్కి మన 2 ఉల్లిపాయలు సరిపోతాయండి. ఇంత సైజు 2 ఉల్లిపాయలు మనం మసాలాకి కావాలి. ఇవి సన్నం చాప్ చేసుకొని మనం వేయించుకుందాము. ఇలా సన్నం కట్ చేసుకోవాలండి. మనము బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టు వేయించుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి వేయించుకోవాలి. కర్రీ వేసేసుకుందామండి. కుక్కర్ పెట్టాను, ఆన్ చేశాను, స్టవ్ ఆన్ చేశాను. కర్రీ స్టార్ట్ చేసుకుందాము. ఆయిల్ వేస్తున్నానండి. మీకు సరిపోయేటంత వేసుకోండి. ఆయిల్ వేసానండి నేను. సరే, మనకి తాలింపు కోసము, కర్రీ తాలింపు కోసము ఈ సైజు ఉల్లిపాయ ఉంటుంది కదండి. ఈ సైజుది ఒకటి తీసుకున్నాను ఉల్లిపాయ. ఆల్రెడీ నేను కట్ చేశాను. ఉల్లిపాయ, అల్లం పేస్టు, సగం ఆకు, బొండ పువ్వు కొంచెం. ఆయిల్ వేడైందండి. ఆకు వేసుకుందాము, బొండ పువ్వు, ఆనియన్స్ వేసుకుందాము. నా దగ్గర పుదీనా లేదండి, అయిపోయింది. మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా యాడ్ చేసుకోండి. ఆయిల్ అయినా వేసేయండి. ఉల్లిపాయ వేగిన తర్వాత కొంచెం పుదీనా యాడ్ చేసుకోండి. అటు ఉల్లిపాయలు వేగుతున్నాయి. ఇటు ఉల్లిపాయలు వేగే లోపంటే మనకి కర్రీ వేసుకోవచ్చు. అలా కర్రీ అయిపోయేటప్పటికి మనకి ఉల్లిపాయ పేస్ట్ కావాలి. దీంట్లోకి మన ఎండు కొబ్బరి పేస్ట్ కావాలి. అంటే తురుము, మనం ఎండు కొబ్బరి కట్ చేసి పెట్టుకుంటాం కదా, మిక్సీ పట్టుకొని పెట్టుకుంటాం కదా, అది పొడి కావాలి. ఇంకో ఇలా ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, ఇలా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. పొడి అవుతుందండి. ఇటు కర్రీకి అవుతుంది, అటేమో పేస్ట్కి అవుతుంది, వేగుతుంది. ఇంకా వేగాలి. వేగిందండి, ఉల్లిపాయ వేగిపోయింది. సో మనం ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాము. వేగిపోయింది, అల్లం వేసాను. పసుపు, స్పూన్ వేసాను, 1 స్పూను. కొత్త పసుపు అండి, స్మెల్ వస్తుంది బాగా, అందుకే 1 స్పూన్ వేసాను, సరిపోతుంది. మటన్ వేసుకుందాం. మటన్ వేస్తున్నాను. మీరు ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. దీంట్లో టమాటా వేయొద్దు. టమాటా వేస్తే మాత్రం కర్రీ టేస్ట్ మొత్తం చేంజ్ అవుతుంది. టమాటా వేయొద్దు దీంట్లో. ఉప్పు వేసుకుందాం. కారం ఇప్పుడు వేయద్దు, ఓన్లీ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఈ స్పూన్ అండి, ఈ స్పూన్తోని 1.5 స్పూన్ వేస్తున్నాను. స్పూన్ సాల్ట్ వేసేసి కలుపుకోవాలి. కలుపుకొని మంట అన్నది మిడిల్లో పెట్టుకొని మనము మూత పెట్టుకోవాలి. మంట అన్నది మిడిల్లో పెట్టుకొని ఇలా మూత పెట్టుకోండి. అంటే జస్ట్ ఒక 1 మినిట్ మాత్రం మిడిల్లో పెట్టండి, తర్వాత సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే మాడుతుంది. ఇలా ఉడకాలి. కొంచెం ఉడికిన తర్వాత మనం చూద్దాం. అయిపోయిందండి. ఇలా వేగాలి. ఇలా వేగాలి. ఇలా వేగితేనే పేస్ట్ బాగుంటుంది, లేకపోతే అంతా తీయగా రకంగా వస్తుంది పేస్ట్. ఇలా వేయించుకొని పెట్టుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. మనకి ఇది ఒక 15 మినిట్స్ ఒక సిమ్ముల్నే ఉడకాలండి. ఇది చూసారండి, ఒక 10 మినిట్స్కి ఇట్లా వాటర్ అన్ని పైనకి వచ్చేస్తాయి. కలుపుకుందాం. వాటర్ కొంచెం దగ్గరికి పడాలి, కొంచెం ఇంకిపోవాలి. ఇంకిపోయిన తర్వాత మనము కారం వేసుకొని చేసుకుందాం. చూసారండి, వాటర్ అన్నీ కొంచెం ఇంకిపోయినాయి కదా.
మరి ఇంకనియద్దు, మొత్తము కొన్ని ఉండాలి. ఇలా కొన్ని ఉండాలి. కారం వేసుకుందాము. 1 ఈ స్పూన్ అండి, 1 స్పూను. 2, 3 నేను 3 వేసానండి. చూద్దాం తర్వాత, మరి బాగా కారం ఉంటుంది కారము. తర్వాత కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు కారం టేస్ట్ యూస్ చేసుకొని మళ్ళీ పడితే వేసుకుందాం. కొంచెం మగ్గనివ్వాలి. ఇలానే సిమ్లో పెట్టండి, హైలో పెట్టుకోకండి. అసలే సిమ్లో పెట్టి చేసుకోవాలి ప్రాసెస్ అంతాను. టేస్ట్ బాగుంటుంది. మంచిగా ముక్క కన్నా ఉప్పు కారం మంచిగా పడుతుంది. మనకి ఇది కొంచెం దగ్గర పడే వరకు మనం మిక్సీ పట్టుకుందాం. ఈ పేస్ట్ మిక్సీ పట్టుకోవాలి, కుడకపొడి మిక్సీ పట్టుకోవాలి. నేను పట్టుకొస్తాను మిక్సీ. వస్తుందండి. మొత్తం చూస్తారా, వాటర్ అనేవి మొత్తం ఇంకిపోయినాయి. సో ఇప్పుడు మనం దీంట్లో మసాలా వేసేసుకుందాము. మనం ఉల్లిపాయ వేయించినాం కదా, ఆ పేస్ట్, కొబ్బరి పేస్ట్, ఉల్లి పేస్ట్ అంతా వేసుకుందాం. ఉల్లి పేస్ట్ వేసేసుకొని కొబ్బరి పొడి వేస్తున్నాను. 2 మన టీ స్పూన్ ఉంటుంది కదా, ఈ స్పూన్తో 2 వేసాను. ఇవి వేసి కలుపుకొని సిమ్లో ఉంచండి. మూత పెట్టుకుందాము. జస్ట్ ఒక 1 మినిటే ఉంచుకోండి. 1 మినిట్ ఉంచుకున్న తర్వాత తీసి కలుపుకొని హైలో పెట్టుకోండి మంట. ఇప్పుడు కలుపుకునేటప్పుడు హైలో పెట్టేసుకొని వాటర్ పోసుకుంటాము. నేను నీళ్ళ గ్లాస్ ఉంటుంది కదండి, మన నీళ్ళ గ్లాసు, దీంతో నేను 2 గ్లాసులు పోస్తున్నాను వాటరు. ఇది ఉడకాలి. ఉడికిన తర్వాత అప్పుడు ఉప్పు కారము అవన్నీ చూసుకుందాం. ఎందుకంటే మనం మసాలా వేసాం కదా, కొంచెం ఇట్లా ఉడికేటప్పుడు ఉప్పు కారం చూసుకొని వేసుకుందాం. ఇట్లా ఉడుకుతుంది కదండి, ఉడికేటప్పుడు మనము ఉప్పు కారం చూసుకుందాము. పడితే వేసుకొని కలుపుకుందాం. పడుతుందండి ఉప్పు కారము. 1 టీ స్పూన్ వేసాను. టీ స్పూన్ అంటే వుడ్ స్పూన్ నేను చూపించాను కదా, ఈ స్పూన్తో అంటే మొత్తము 2.5 స్పూన్ అండి ఉప్పు. 2.5 స్పూన్ ఉప్పు, కారం పడుతుంది. 1, 2 వేసాను. ఫస్ట్ 3 వేసాను కదా, ఇది 2, మొత్తం 5 అండి. 2.5 స్పూన్ సాల్ట్, 5 స్పూన్స్ చిల్లీ పౌడర్. సో మొత్తం వేసేసుకుందాము. కొంచెము కొత్తిమీర, కొంచెం ఉంచుకోండి, ఇంకొంచెం ఉంచుకోండి. మనకి దింపిన తర్వాత వేసుకోవాలి కదా, కొంచెం ఉంచుకోండి. కొంచెం వేసేసాను. గరం మసాలా, ధనియా పొడి అవన్నీ ఇద్దాం. ధనియా పొడి, గరం మసాలా నేను వేస్తున్నాను. 1, 2 ధనియా పౌడర్ అండి, 2 స్పూన్లు వేసాను. గరం మసాలా 1 స్పూన్ అండి, చాలా సరిపోతుంది. సో మనం ఇప్పుడు మూత పెట్టేసుకుంటాం. ఇంకా మూత పెట్టేసానండి. 3 విజిల్లు రావాలి, సరిపోతాయి. ఎందుకంటే మనకు ఫస్ట్ ఆల్రెడీ కొంచెం ఇది ఉడికింది కదా, 3 విజిల్కి సరిపోతుంది. 3 విజిల్ తర్వాత చూసుకుందాం. 3 విజిల్ తర్వాత మంట హైలో పెట్టుకోండి. హైలో పెట్టుకొని 3 విజిల్లు వచ్చే వరకు ఉంచుకోండి. ఇట్లా చిక్కగా ఉండాలండి, చిక్కగా ఉంటేనే కూర బాగుంటుంది టేస్ట్. తినరా, తిని చెప్పు ఎట్లయింది. ఉడికి వేడిగా ఉందా? Morning.